ఒక్కరోజు అన్నం తినకపోతే కడుపు నకనకలాడుతుంది. ఏ పని చేయబుద్ధి కాదు. అలాంటిది 29 ఏళ్ల అన్నం ముట్టకపోతే వాళ్ళ పరిస్థితి ఊహించలేం. తిరుపతిలో ఓ మహిళ అన్నమే కాదు ఘన పదార్థాలను సైతం ముట్టడం లేదు. ఆమెకు ప్రస్తుతం 65 ఏళ్లు. చలాకీగా జీవితం గడుపుతోంది. అన్నం ముట్టని ఆ బామ్మపై స్పెషల్ స్టోరీ. ఈవిడే మీరెదురు చూస్తున్న బామ్మ. పేరు పద్మావతమ్మ. ఉండేది తిరుచానూరులోని సంజీవన వృద్ధాశ్రమం. గత 29 ఏళ్లుగా ఈ బామ్మ అన్నం తినడం లేదు. అలా అని టిఫిన్స్ కూడా తీసుకోదు. కేవలం రోజుకు 1 గ్లాసు మజ్జిగన ఆహారంగా తీసుకుంటుంది. అది కూడా వారానికి 4 రోజులు మాత్రమే. అయినా పద్మావతమ్మలో అలసట అనేది కనిపించదు. చలాకీగా కనిపిస్తుంది. మరి ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే వినండి. చాలా దినాలకు ముందు ఒక 25 సంవత్సరాలకు ముందు బాధ వచ్చింది. బాధ అంటే నీళ్ళు కూడా మింగకుడు ముడి కింద నిండా బాధ అయిపోయినాను. అప్పుడు డాక్టర్ వాళ్ళంతా చూసి నిండా డాక్టర్ వాళ్ళు పెద్ద డాక్టర్ వాళ్ళంతా చూసినారు. చూసి ఏమైనా చెయ్యని ముడి ఎలా వాళ్ళు ఎంటోస్కోప్ అంతా ఒక 20 సార్లు పైకి ఉన్నారు. చాలా డాక్టర్ వాళ్ళతో చూసి ఒకటినే చెయ్యని ముడిలా. అందువల్ల వాళ్ళు ఏమీ చెయ్యను అన్నీనే నేను క్లీన్గా చూసేస్తే ఇంకమే మీరు దేవుడు దామా మిమ్మల్ని కావం చేయవాల అట్లా అని చెప్పేస్తున్నాడు. పట్టి మజ్జిగదండి, పట్టి మజ్జిగనే 2 గంటలకు నాకు మజ్జిగ అమ్మగారింట్లో ఇస్తాం. పద్మావతమ్మది తమిళనాడుకు చెందిన కడలూరు ప్రాంతం. 1985లో ఓ రోజు భోజనం చేసిన తర్వాత పద్మావతమ్మకు వాంతులయ్యాయి. తరువాత 2-3 రోజులు కూడా అలానే వాంతులు కొనసాగాయి. అంతే, అప్పట్నుంచి ఆమె భోజనానికి దూరమైంది. పద్మావతమ్మ ఆరోగ్యాన్ని చూసి వృద్ధాశ్రమంలోని ఇతరులు ఆశ్చర్యపోతుంటారు. పద్మావతమ్మ రోజు ఉదయం క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. ఓ స్పూన్ తులసి తీర్థం తీసుకున్న తర్వాత యోగా చేస్తుందని, అదే ఆమె ఆరోగ్య రహస్యం అంటారు వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు. చాలా మెడికల్లో ఒక మిరాకిల్. ఇది అద్భుతమైన విషయం. మనిషి 29 ఏళ్లుగా భోజనం లేకుండా, అందులో మంచినీళ్ళు కూడా లేకుండా కొద్దిగా మజ్జిగతోనే అలా జీవిస్తుందంటే మాకే ఆశ్చర్యం అని వారు కూడా చెప్పారు. 4 o'clock లేస్తుంది. ఇక్కడ మాకు ధ్యాన మందిరం ఉన్నది. అక్కడ ధ్యానం చేసుకుంటుంది, యోగా చేసుకుంటుంది, ప్రాణాయామం చేస్తుంది. దాని తర్వాత ఎవరు పిలుస్తారా తన సహాయం కోసం, ఎవరికి సహాయం అందిద్దామా అని అలా ఇది ఉంటుంది. ఆహారంగా ఘన పదార్థం తీసుకోకుండా 25 రోజుల కన్నా ఎక్కువ రోజులు జీవించడం చాలా కష్టమంటున్నారు వైద్యులు. కానీ పద్మావతమ్మ విషయంలో ఈ విషయం నిజం కాలేదు. 29 ఏళ్లుగా అన్నం తినకుండా ఎలా ఆరోగ్యంగా ఉంటుందో అర్థం కావడం లేదంటున్నారు వైద్యులు. ఇది మిరకిల్ లాంటిదే, మెడికల్ మిరకిల్ లాంటిదే. ఆమె బాడీలో అన్ని సిస్టమ్స్ కూడా లిక్విడ్ డైట్కి బాగా ట్యూన్ అయిపోయాయి. సో అది చాలా వండర్ఫుల్ థింగ్. అది నార్మల్ పీపుల్లో ఉన్నది. ఆమె నేను నవజీవన్ ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 1.5 year అయింది. ఈ 1.5 సంవత్సరంలో కూడా ఆమె ఒక్కసారి సిక్ అయ్యారు. అది కూడా కొద్దిపాటి నీరసం అంతే. ఆమె అదే రోజు మధ్యాహ్నంకంతా రికవర్ అయ్యి యాక్టివ్గా తిరగడం నేను చూశాను. మొత్తానికి ఈ బామ్మ ఆకలిని జయించిందనే చెప్పాలి. జీవనశైలి ఆశ్చర్యం కలిగిస్తున్నా నిండు 100 ఏళ్లు పద్మావతమ్మ జీవించాలని మనము కోరుకుందాం.